ప్రీవియస్ క్లాస్లో గ్రాఫ్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో గ్రాఫ్ రిప్రజెంటేషన్ గురించి తెలుసుకుందాం. వెరీ ఈజీ కాన్సెప్ట్, ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో గ్రాఫ్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి, ఎన్ని టైప్స్ ఉంటుంది, కంప్లీట్గా తెలుసుకుందాం వీడియోలో. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి రిప్రజెంటేషన్. ఫస్ట్ వన్ ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్, సెకండ్ వన్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్, నెక్స్ట్ ఎడ్జెసెన్స్ లిస్ట్. సో మ్యాట్రిక్స్ అంటే అందరికీ తెలుసు, 10th క్లాస్ నుండి నేర్చుకుంటున్నాం కదా. సో ఇక్కడ 2x2 మ్యాట్రిక్స్, నెక్స్ట్ 3x3 మ్యాట్రిక్స్. సో ఈ విధంగా రిప్రజెంటేషన్ చేసి 2x2, 2x3 ఇలా రిప్రజెంటేషన్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్, నెక్స్ట్ ఏరియా కాన్సెప్ట్ యూజ్ చేసి ఎలా రిప్రజెంట్ చేయాలి, లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి ఎలా రిప్రజెంట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్. డెఫినేషన్ చూద్దాం. In this representation, graph can be represented using a matrix of size total number of vertices by total number of vertices. So ikkada total number of edges. That means if a graph with 4 vertices can be represented using matrices of 4 by 4 classes. In this matrix, row and columns both represented vertices. So ikkada manaki రోజు కాలమ్ని రిప్రజెంట్ చేస్తున్నాము. రోస్ ఏదైతే ఉంటుందో వాటిని వెర్టిసెస్ అని, కాలమ్స్ని ఎడ్జెస్గా ఇక్కడ మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ 4 into 4 అంటే 4x4 అని కాల్ చేస్తాం. నెక్స్ట్, దిస్ మ్యాట్రిసెస్ ఈజ్ ఫిల్డ్ విత్ ఎయిదర్ 1 or 0. హియర్ 1 రిప్రజెంట్స్ దేర్ ఈజ్ an edge from the row vertices to column vertices and 0 represents there is no edge from the row vertices to the column. అంటే ఏంటి అంటే మనం గ్రాఫ్లో చూసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ బి సి ఉంది కదా. సో ఏ నుండి బికి లింక్ ఫామ్ అయితే దీన్ని ఎడ్జ్ అని కాల్ చేస్తాం కదా. ఇది వెర్టెక్స్, ఇది ఎడ్జ్. సో ఇక్కడ ఎడ్జ్ అనేది ఉంటే దాన్ని 1తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఎడ్జ్ అనేది లేకపోతే దాన్ని 0తో రిప్రజెంట్ చేస్తాం. అది చెప్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, గ్రాఫ్ తీసుకున్నారు ABCDE. సో ఇక్కడ మనం ఈ గ్రాఫ్ రిప్రజెంటేషన్ని ఏ విధంగా ఎడ్జెసెన్స్ మ్యాట్రిక్స్ని ఫామ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ మనకి వెర్టిసెస్ ఏంటి ఉన్నాయి, ABCDE ఉన్నాయి కదా. సో ఇక్కడ ABCDE ఈ వెర్టిసెస్ తీసుకుంటాం. సో ఇక్కడ రోస్గా తీసుకుంటాం, కాలమ్స్గా కూడా తీసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్, ఇప్పుడు దీని రిప్రజెంటేషన్ ఎలా చేస్తామంటే వెరీ ఈజీ. ఇక్కడ A to A అంటే రోస్ ఏ, కాలమ్ ఏ టు ఏ నుండి ఏ ఇట్ సెల్ఫ్ మనకి ఎడ్జ్ అనేది ఫామ్ అవ్వలే కదా. సో ఏ ఎడ్జ్ లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం 0 అని రాస్తాం. ఓకేనా. ఇన్ కేస్ మనకి ఇక్కడ చూడండి ఏ ఉంది కదా. సో ఇట్ సెల్ఫ్ ఉంటే మనం దాన్ని ఇక్కడ 1 అని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ A to A లేదు కాబట్టి 0 అని రాసాం. A to A లేదు కాబట్టి 0. నెక్స్ట్ A to B. సో A to B ఎడ్జ్ ఉంది కదా. సో ఎడ్జ్ ఉంది కాబట్టి దట్ మీన్స్ లింక్ 1 అని రాసాం. నెక్స్ట్ A to C లింక్ ఉంది, ఎడ్జ్ ఉంది కదా. సో మనకు 1 అని రాసాం. నెక్స్ట్ A to D ఉంది కాబట్టి 1. నెక్స్ట్ A to E. ఇక్కడ A to E ఏ ఉంది, ఈ ఉంది, కానీ దానికి ఎడ్జ్ అనేది లింక్ అనేది లేదు. సో అందుకోసం ఇక్కడ 0 రాసాం. ఓకేనా. నెక్స్ట్ B చూసుకున్నట్టయితే B to A, B నుండి ఏకి ఉంది కదా. సో ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్, బై డైరెక్షన్లో చూసుకోవచ్చు, ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో అందుకు B to A చూడొచ్చు, A to B చూడొచ్చు. సో అందుకోసం 1. నెక్స్ట్ B to B ఇట్ సెల్ఫ్ ఉందా, లేదు కాబట్టి 0. నెక్స్ట్ B to C, B నుండి Cకి లేదు కదా. సో 0. B to D, B నుండి Dకి ఉంది కాబట్టి 1. నెక్స్ట్ B to E, B నుండి Eకి ఎడ్జ్ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ C to A ఉంది కాబట్టి 1. నెక్స్ట్ C to B లేదు కాబట్టి 0. నెక్స్ట్ C to C నుండి C లేదు కాబట్టి 0. నెక్స్ట్ C to D 1. C to D ఎడ్జ్ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ C to E, C నుండి E ఇక్కడ ఎటువంటి లింక్ కూడా లేదు. సో అందుకోసం 0. నెక్స్ట్ D to A, D నుండి Aకి ఉంది కదా ఎడ్జ్. సో అందుకోసం 1. నెక్స్ట్ D to B, D నుండి Bకి ఎడ్జ్ ఉంది 1. నెక్స్ట్ D to C, D నుండి C చూసుకున్నట్టయితే ఉంది కాబట్టి 1. నెక్స్ట్ D to D ఇట్ సెల్ఫ్ ఉంది కదా, D to D. సో అందుకు 1. నెక్స్ట్ D to
ఈ, డి టు ఈ అంటే సో ఉంది ఇక్కడ 1. నెక్స్ట్ ఈ టు ఏ, ఈ నుండి ఏకి లేదు కదా లింకు, సో 0. నెక్స్ట్ ఈ టు బి, ఈ నుండి బికి ఉందా, ఉంది కాబట్టి 1. నెక్స్ట్ ఈ టు సి, ఈ టు సి లేదు కాబట్టి 0. ఈ టు డి, ఈ నుండి డికి ఉంది కాబట్టి 1. నెక్స్ట్ ఈ టు ఈ, ఈ టు ఈ ఇట్ సెల్ఫ్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ ఇది మన ఎగ్జాంపుల్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకున్నాం. ఇప్పుడు డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకుని ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా డైరెక్టెడ్ గ్రాఫ్లో మనకు డైరెక్షన్ రిప్రజెంట్ స్పెసిఫై చేస్తుంది కాబట్టి ఏ టు బి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏ టు ఏ చూడాలి. ఏ టు ఏ ఇట్ సెల్ఫ్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ ఏ టు బి, ఏ నుండి బికి ఉంది కాబట్టి 1. ఏ టు సి, ఏ నుండి సికి డైరెక్షన్ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ ఏ టు డి, ఏ టు డి మనకి ఇక్కడ డి టు ఏ ఉంది కానీ ఏ టు డి లేదు కాబట్టి డైరెక్షన్ 0. ఓకేనా. నెక్స్ట్ ఏ టు ఈ, ఏ నుండి ఈకి లేదు కాబట్టి 0. నెక్స్ట్ బి టు ఏ, బి నుండి ఏకి లేదు, ఏ నుండి బికి ఉంది కాబట్టి 0. నెక్స్ట్ బి టు బి ఇట్ సెల్ఫ్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ బి టు సి, బి నుండి సికి డైరెక్షన్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ బి టు డి 1, సో బి టు డి 1 కండిషన్ ఎడ్జ్ అనేది ఉంది. నెక్స్ట్ బి టు ఈ, బి నుండి ఈకి ఉంది కాబట్టి 1. నెక్స్ట్ సి టు ఏ, సి నుండి ఏకి, సి టు ఏ లేదు కాబట్టి 0. ఏ నుండి సికి ఉంది కానీ సి నుండి ఏకి లేదు. నెక్స్ట్ సి టు బి, సి టు బి లేదు కాబట్టి 0. సి టు సి లేదు 0. సి టు డి, సి టు డికి ఉంది కాబట్టి 1. నెక్స్ట్ సి టు ఈ, సి నుండి ఈకి లేదు కాబట్టి 0. డి టు ఏ, డి నుండి ఏకి ఉంది కాబట్టి 1. నెక్స్ట్ డి టు బి, డి నుండి బికి లేదు 0. బి నుండి డికి ఉంది. డి నుండి సి, డి టు సి ఇక్కడ లేదు కాబట్టి 0. నెక్స్ట్ డి టు డి ఉంది కాబట్టి 1. నెక్స్ట్ డి టు ఈ, డి నుండి ఈకి చూసినట్టయితే ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఈ టు ఏ, ఈ నుండి ఏకి డైరెక్షన్ లేదు కదా 0. సో ఇలాగా మనం సేమే ఇక్కడ మనకి అన్డైరెక్టెడ్ గ్రాఫ్లోనైతే డైరెక్షన్ బోత్ సైడ్స్ మనం కన్సిడర్ చేస్తాము. డైరెక్షన్ ఉంటే ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్నే మనం ఫాలో అవుతాం. ఇది మనకి అడ్జసెంట్స్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్. ఇన్సిడెంట్ మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఇన్ దిస్ రిప్రజెంటేషన్ గ్రాఫ్ కెన్ బి రిప్రజెంటెడ్ యూజింగ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ సైజ్ టోటల్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ బై ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. దట్ మీన్స్ ఇఫ్ గ్రాఫ్ with 4 vertices and 6 edges can be represented by using the 4/6 class. In this matrix row represent vertices, row ni manam vertices ga represent chestamu. Next columns ni edges ga represent chestam. In this matrix filled with the either 0, 1 or -1. Okay na. 0 ante entante edges connected lekapothe danni 0 tho represent chestamu. Next ఒకవేళ అవుట్ గోయింగ్ ఎడ్జెస్ ఉంటే 1తోని, ఇన్కమింగ్ ఎడ్జెస్ ఉంటే -1తో రిప్రజెంట్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి గ్రాఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ ABCDE అనేవి వెర్టిసెస్, ఇక్కడ ఎడ్జెస్ అనేది ఈతో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మనం గ్రాఫ్ ఎలా ఫాలో అవ్వాలి అంటే ప్రీవియస్ దాంట్లో చెప్పుకున్నట్టు 0s 1s, ఇక్కడ -1 ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకు -1 అంటే ఇక్కడ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉంటాయి కాబట్టి ఇన్కమింగ్ రిప్రజెంట్ చేస్తాము, అవుట్ గోయింగ్ ఎడ్జెస్ని కూడా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ గ్రాఫ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ వెర్టిసెస్ తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఎడ్జెస్ తీసుకుంటాం. ఓకేనా. రోస్గా మనం వెర్టిసెస్ తీసుకుంటాము, కాలమ్స్గా మనం ఎడ్జెస్ తీసుకుంటాం ఇక్కడ. సో వెర్టిసెస్ ABCDE గ్రాఫ్లో ఉన్నవి. నెక్స్ట్ ఎడ్జెస్ అనేది గ్రాఫ్లో రిప్రజెంట్ చేసిన ఎడ్జెస్సే. ఓకేనా. ఇప్పుడు ఏ నుండి ఏ నుండి E1 డైరెక్షన్ అనేది మనకి మూవ్ అవుతుంది కాబట్టి ఏ నుండి అవుట్ గోయింగ్, దీన్ని అవుట్ గోయింగ్ అంటాం. అవుట్ గోయింగ్కి ఏంటి, మనకి అవుట్ గోయింగ్ ఎప్పుడైనా ఉంటే దాన్ని 1తో రిప్రజెంట్ చేస్తాం. సో 1. ఓకేనా. చూడండి ఇక్కడ ఎడ్జెస్ కనెక్ట్ అయ్యి లేకపోతే దాన్ని 0తో రిప్రజెంట్ చేస్తాం. అవుట్ గోయింగ్ అయితే 1, ఇన్కమింగ్ అయితే -1తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ అవుట్ గోయింగ్ కాబట్టి -1. నెక్స్ట్ A to E2. సో ఏ నుండి E2 డైరెక్షన్ అవుట్ గోయింగ్ ఉంది, ఏ నుండి సికి వెళ్ళింది కదా, సో 1. నెక్స్ట్ A to E3, ఏ నుండి E3 ఇక్కడ ఇన్కమింగ్ ఉంది, ఏ వైపు డైరెక్షన్ ఉంది కాబట్టి ఇది -1తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ A to E4, ఏ నుండి E4, A to E4 లేదు కదా కనెక్షన్ 0. నెక్స్ట్ A to E5,
ఇంకా రిమైనింగ్ ఏమీ లేవు. ఏ నుండి 3 డైరెక్షన్సే ఉన్నాయి. సో ఆ 3 ఫిల్ చేస్తాం, రిమైనింగ్ 0 వేస్తాం. నెక్స్ట్ బి నుండి చూద్దాం. బి నుండి E1 ఉంది కదా. సో బి నుండి E1 ఏంటుంది, ఇన్కమింగ్ ఉంది. ఇన్కమింగ్ ఉంటే -1. నెక్స్ట్ బి నుండి E4 ఉంది కదా. E4 ఏంటి, బి నుండి అవుట్ గోయింగ్ కాబట్టి E4 +1 అవుట్ గోయింగ్కి +1. నెక్స్ట్ బి నుండి ఇంకే కనెక్షన్స్ ఉన్నాయి, E6 ఉంది. E6 మనకి ఇక్కడ అవుట్ గోయింగ్ కాబట్టి ఇక్కడ కూడా 1 ప్లేస్ చేస్తాం. ఓకేనా. రిమైనింగ్ ఇక్కడ బి నుండి ఎటువంటి ఎడ్జెస్ లేవు కాబట్టి రిమైనింగ్ ప్లేస్లో 0s వేసేస్తాం సింపుల్గా. నెక్స్ట్ సి చూసుకున్నట్టయితే సి నుండి కనెక్షన్స్ ఉన్నాయి మనకి. E2 అనేది ఇన్కమింగ్ సి నుండి, కానీ E2 ప్లేస్లో -1 ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ C2 E5 అనేది కూడా అవుట్ గోయింగ్ అంటే E5 ప్లేస్లోని సిలోని మనం 1 వేస్తాం. కానీ రిమైనింగ్ ప్లేస్లోని 0s ప్లే చేస్తాం, ఎందుకంటే ఇంకా ఏ ఎడ్జెస్ లేవు కూడా. నెక్స్ట్ సి చూసుకున్నట్టయితే D2 E8 ప్లేస్లో మనకి సేమ్ ఇట్ సెల్ఫ్ ఉంది కదా ఎడ్జ్. సో అలాంటి సిచ్యువేషన్లో మనం డి ప్లేస్లో E8 1 ఎడ్జెస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ డి నుండి ఇంకెక్కడున్నాయి, డి నుండి ఈకి అంటే ఇది అవుట్ గోయింగ్ కాబట్టి 1, E7 దగ్గర 1 చేస్తాం 1. నెక్స్ట్ బి నుండి ఇన్కమింగ్ ఉంది డీకి, ఇక్కడ -1 వస్తుంది. ఓకేనా. E4 దగ్గర -1. నెక్స్ట్ అలాగే E5 ఇన్కమింగ్ కదా, సో ఇక్కడ కూడా -1. ఓకేనా. సో ఈ విధంగా ఇన్కమింగ్ అయితే -1, అవుట్ గోయింగ్ అయితే +1, ఏ ఎడ్జెస్ లేకపోతే 0ని ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ది ఈ చూసుకుందాం. ఈ చూసుకున్నట్టయితే ఇక్కడ 2 ఉన్నాయి, E6 అండ్ E7. సో ఈ రెండు బోత్ కూడా ఇన్కమింగ్ ఉన్నాయి. ఇన్కమింగ్ ఉంటే -1 కదా. సో E6 E7 ప్లేస్లో -1, రిమైనింగ్ ఇంకా ఏ ఎడ్జెస్ లేవు కాబట్టి వాటి ప్లేస్లో 0ని రీప్లేస్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్లో రిప్రజెంట్ చేస్తాం గ్రాఫ్ని. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎడ్జెసెన్స్ లిస్ట్. సో ఎడ్జెసెంట్ లిస్ట్లోని ఎలా రిప్రజెంట్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ లింక్ లిస్ట్ అండ్ ఏరియాస్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఎలా రిప్రజెంట్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక గ్రాఫ్. ఈ గ్రాఫ్ని లింక్ లిస్ట్ యూజ్ చేసి ఎలా రిప్రజెంట్ చేయాలో తెలుసుకుందాం. సో లింక్ లిస్ట్ మనకేంటి, ఈచ్ నోడ్ కూడా 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఒకటి డేటా ఫీల్డ్, ఇంకోటి నెక్స్ట్ రిఫరెన్స్ ఫీల్డ్ అని కాల్ చేసాం కదా. సో అందుకోసం ఇక్కడ 2 ఫీల్డ్స్ తీసుకున్నాం ఒక నోడ్కి, ఈచ్ అండ్ ఎవ్రీ కూడా. ఇక్కడ ABCDE ఇవి వెట్టిసెస్. ఈ వెట్టిసెస్ని మనం ABCDE 5 నోడ్స్ తీసుకున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కూడా 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఒకటి యాక్చువల్ డేటా, సెకండ్ది రిఫరెన్స్. సో అదేవిధంగా సేమ్ ఇప్పుడు ఇది లింక్డ్ లిస్ట్ ఫామ్లోని ఈ గ్రాఫ్ని ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇది మనకి ఏ గ్రాఫ్, డైరెక్టెడ్ గ్రాఫ్. డైరెక్టెడ్ అంటే డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే ఏ నుండి బి, ఫస్ట్ ఏ చూద్దాం. సో ఇక్కడ ఏ నుండి బికి ఎడ్జ్ అనేది ఉంది కదా. సో అందుకోసం ఇక్కడ మనం బిని ప్లేస్ చేస్తాం. ఓకేనా. ఫస్ట్ ఇవి నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇవి ఎంటీగా ఉంచుకుంటాం. ఇక్కడ బికి ఫామ్ అయ్యింది కదా, నోడ్ అనేది ఉంది కదా. సో అందుకోసం ఒక నోడ్ క్రియేట్ చేసి 2 ఫీల్డ్స్ రాస్తాము. రాసింది ఇందులో ఫస్ట్ ఫీల్డ్లోని మనం బిని ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఏ నుండి ఇంకా ఏమైనా ఉన్నాయా కనెక్షన్స్, A to B ఎడ్జ్ ఉంది. నెక్స్ట్ A to C ఉంది కదా. సో ఇక్కడ A to B అయిపోయింది. నెక్స్ట్ A to C. సో ఆ పక్కన వెంటనే ఇక్కడ మళ్ళీ నోడ్ తీసుకొని Cని ప్లేస్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ A to B, B to C కాదు మీనింగు, A to B నెక్స్ట్ A to C. సో ఎడ్జెస్ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఏ నుండి ఎటువంటి డైరెక్షన్స్ లేవు. నెక్స్ట్ అది కంప్లీట్ అయిన తర్వాత B చూద్దాం. సో B నుండి మనకి ఎటువైపు ఎడ్జ్ ఉంది, B నుండి Dకి ఉంది కదా. నెక్స్ట్ B నుండి Eకి ఉంది. సో B నుండి Dకి, సో B to D. నెక్స్ట్ వన్ ఏంటుంది, B నుండి Eకి ఉంది కదా. నెక్స్ట్ Eని ప్లేస్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ రిమైనింగ్ ఏ నోడు లేవు కాబట్టి ఇక్కడ నల్ని ప్లేస్ చేయొచ్చు, లేదంటే దాన్ని ఇలా సింబల్తో మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ C చూసుకుందాం. C నుండి మనకి ఏంటి, ఎక్కడ కనెక్షన్ ఉంది, C నుండి Dకి ఉంది కదా. నెక్స్ట్ C నుండి ఇంకెక్కడ లేదు. సో అందుకోసం C to D. ఇంకా రిమైనింగ్ ఏ నోడ్స్తో ఎడ్జెస్ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి దీన్ని ఇక్కడ క్రాస్ చేసాం. దట్ మీన్స్ నల్. నెక్స్ట్ వన్ D చూసుకున్నట్టయితే D to A ఉంది కదా. సో అందుకోసం D to A. నెక్స్ట్ D నుండి A అయింది కదా. నెక్స్ట్ D నుండి D కూడా ఉంది కదా, ఇట్ సెల్ఫ్ ఉంది. సో అందుకోసం D to D.
నెక్స్ట్ డి నుండి ఈకి ఉంది కాబట్టి నెక్స్ట్ నోడ్ తీసుకొని ఈ ప్లేస్ చేసాం. నెక్స్ట్ రిమైనింగ్ ఇంకేమీ లేవు కాబట్టి సో లాస్ట్లో నల్ని ప్లేస్ చేసాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈ. సో ఈ నుండి ఇన్కమింగ్ ఉన్నాయి కానీ అవుట్ గోయింగ్ ఏమీ లేవు కదా, సో అందుకోసం ఇక్కడ నల్ని ప్లేస్ చేసేస్తాం. సో ఈ విధంగా మనం లింక్డ్ లిస్ట్ని ఉపయోగించి అడ్జసెంట్ లిస్ట్ని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ సేమ్ గ్రాఫ్ తీసుకొని ఏరియాస్లో ఎలా రిప్రజెంట్ చేస్తామో చూద్దాము. ఇక్కడ చూడండి, గ్రాఫ్ తీసుకున్నాం కదా, ఇక్కడ వెర్టిసెస్ ఏంటున్నాయి, ఏబిసిడిఈ ఉన్నాయి కదా, సో ఏబిసిడిఈ మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏరే కాన్సెప్ట్ రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు ఏరే ఇండెక్స్ని ఫాలో అవుతుంది కాబట్టి 0తో స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 తీసుకున్నాం ఇండెక్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఏ ఫస్ట్ చూద్దాం, ఏకి ఎన్ని ఎడ్జెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో, ఏ ఎడ్జెస్. సో ఇక్కడ లింక్ లిస్ట్ ఫామ్లోని మనం లింక్ లిస్ట్ ఫామ్ని చూసాం కదా, ఎరే చూసినట్టయితే ఇండెక్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ 0 ఇండెక్స్ ఏం చూసినట్టయితే ఇక్కడ ఏ టు బి, నెక్స్ట్ ఏ టు సి ఉంది కదా, అంటే బీకి సికి కనెక్ట్ అయింది. సో ఇక్కడ బిసి ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ సింపుల్గా దీన్ని చూసుకొని కూడా మనం ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ బి చూసుకున్నట్టయితే డికి ఈకి ఎడ్జెస్ ఉన్నాయి, సో డిఈ. నెక్స్ట్ సి చూసుకున్నట్టయితే సికి డి ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది ఎడ్జ్, సో డి. నెక్స్ట్ డి చూసినట్టయితే డికి ఏడిఈ, సో ఏడిఈ ఎడ్జెస్. నెక్స్ట్ ఈకి లేం కదా ఏ ఎడ్జెస్, సో నెక్స్ట్ని ఈని నల్ చేస్తాం. సో ఇది అడ్జసెన్సీ ఏరే, ఓకేనా. ఇది అడ్జసెంట్ లింక్డ్ లిస్ట్. సో ఈ విధంగా మనం గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తాము. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.